శంఖారావము. మన రికార్డింగ్ నెంబర్ ఇక్కడ 100 నెంబర్ అన్నమాట. 14th చాప్టర్ అయిన గుణత్రయ విభాగ యోగంలో మనం ఇప్పుడు 16వ శ్లోకం నుంచి చదువుకోబోతున్నాము. ఇక్కడ హెడ్డింగు గుణములు ఫలములు అని హెడ్డింగ్ వచ్చింది. మనము చేయునట్టి పనులను కూడా సాత్వికములు, రాజసములు, తామసములు అని వర్గీకరణము చేయవచ్చును. ఈ విభాగము ఆయా పనుల ఫలితములను బట్టి నిర్ణయింపవలసి ఉండును. తప్పనిసరిగా సుఖమునే కలిగించునవన్నీయు సాత్వికములైన కర్మలు. శ్రద్ధగా వంట చేసినచో రుచి అయిన భోజనము లభించును. శాంతిగా ఉన్న మనస్సుతో భుజించినచో ఆయువు ఆరోగ్యము వర్ధిల్లును. వంట చేయవలసిన సమయమున కాళ్ళు చాచుకొని పడుకుని ప్రయాణమునకు పోవలసిన తొందరలో వంట చేసి కొన్నచో అది కాకిపిండము వలె రుచించును. ఆఫీసుకు పోవలనన్ను త్వరలో చేసిన భోజనము జీర్ణకోశమును పాడు చేయును. తీవ్ర విమర్శ, తిట్టుకొనుట, కోపించుట, ఏడుపులు, పెడబొబ్బల నడుమ భుజించుచున్నచో మానసిక వ్యాధులు, దారిద్ర్యము, కుటుంబము చెదిరిపోవుట మొదలగు పరిస్థితులను సాధించుకొను మనస్సు ఏర్పడును. సదాచారమను పేర పెద్దలు చెప్పిన ఆచరణశీలములైన పనులన్నీ సత్వగుణ ప్రధానమైన కర్మలు. వానినే సత్కర్మలు అందురు. ఈ కర్మలు ఆచరించుట వలన నిర్మలత్వము, ప్రశాంతి కలుగును. రజోగుణ కర్మల వలన తీరని దుఃఖము కలుగును. తన ఇంటిలో అద్దెకున్నవాడు ప్రతి పండుగకు భార్యకు బిడ్డలకు నూతన వస్త్రములు కొనగా అభిమానపడి తాను డబ్బు లేకున్నను అప్పు చేసి ఇంకనూ విలువైన వస్త్రములు కొనును. అప్పు తీరక అప్పులవాడు నిలదీయగా అన్నపానీయములు గొంతు దిగవు. ఇట్టివే రజోగుణ కర్మలు. తమోగుణ కర్మ వలన అజ్ఞానము ఫలితముగా ఏర్పడును. దానితో కొడిగట్టిన దీపము పెట్టిన గూడు పొగచూరినట్లు మనస్సులు మందకొండి అయిపోవును. పొద్దుననే నిద్రలేచి పండ్లు తోమక స్నానము చేయక పొద్దెక్కించుకొని వారున్నారు. బట్టలు మార్చక దినముల తరుబడి గడుపు వారున్నారు. వస్త్రమును నెలల తరబడి శుభ్రము చేసుకొనకుండా నీటిలో ముంచి పిండి ఆరవైచుకుని దానిని మడిబట్ట అని పిలుచువారున్నారు. అది మడ్డితో రంగు మారి ఆరిపోవు సరికి నిక్కి నిలబడి ఉండును. దానిని కట్టుకొని సూటిగా పూజామందిరమునకు పోయి దేవుని తాకవచ్చునని వారి నమ్మకము. ఇట్టి అలవాట్ల వలన క్రమముగా మబ్బులు కమ్మిన ఆకాశము వంటి మనస్సుతో జీవించుట అలవాటగును. తత్ఫలితముగా అన్ని రంగములలోనూ వెనుకబడిన తనమేర్పడును. లేదా విశేష ధనమో ఉత్తమ పరీక్షలలో ఉత్తీర్ణులగుటయో సాధింపబడి మిగిలిన నిత్య జీవితము మలభూయిష్టమై నడచును. ఇట్టిదే తమోగుణ జీవనము. 16వ శ్లోకం అయిపోయింది. ఇక్కడ సత్వగుణమును అభ్యాసము చేయుట వలన మనస్సు, చిత్తము, బుద్ధి, ఇంద్రియములు చక్కని వికాసమును పొందును. తెలియవలసినది సూటిగా తెలియను. ఇట్లు తెలియుటనే జ్ఞానము అందురు. అది యథార్థ స్థితి అనబడును. ఒక దీపము రంగులేనిదైనచో దాని కాంతి ప్రసరించిన వస్తువులన్నీయు తమ సహజ లక్షణములతో అనగా సొంత రంగులతో కనిపించును. అట్లు కాక ఆ దీపము రంగుల కాంతిని వెదజల్లుచున్నచో వస్తువులన్నీ రంగుల స్పర్శతో కనిపించును. రంగుల కళ్ళజోడు ధరించినచో ఆకాశము కూడా రంగుగా కనిపించును. ఆకాశమనగా అచ్చట మరి ఒక వస్తువు లేని ఒకే తత్వము కదా. అది రంగులతో కనిపించుట అనగా చూచువాని దృష్టి దోషము అని అర్థము. అట్లే రజోగుణము తమోగుణముల అభివృద్ధి చేయు కర్మలను ఆచరించుచున్న వారి మనస్సులకు సృష్టి అంతయు తమ దృక్పథముతో కనిపించును. సత్వగుణమును అభివృద్ధి చేయు పనులను ఆచరించుచున్న వాని దృష్టి క్రమముగా తన దృక్పథము నుండి విమోచనము చెంది ఉన్నది కనిపించుట ఆరంభించును. చూడదలచినది కనిపించుట మాని చూడవలసినది కనిపించును. దీని వలన లాభమేమి? ఈ సృష్టి సమస్తము పరమాత్మయందు స్థిరమై ఉన్నది కదా. అట్టి పరమాత్మ కనిపించుటకు కావలసిన స్థిరత్వము ఏర్పడును. సృష్టి కనిపించుచున్నంత కాలము స్థిరత్వము ఉండదు. సృష్టి ధర్మములు, వివిధ ప్రవృత్తులు కనిపించుచుండును. సృష్టికాధారమైన ప్రకృతి, దానికి ఆధారమైన భగవంతుడు గోచరించుట వలన స్థిరత్వం ఏర్పడును.
ఇట్లు గోచరించుటనే జ్ఞానము అందురు. సత్వగుణము కలుగుచున్న కొలదియు అట్టి జ్ఞానము వృద్ధి పొందును. రజోగుణము కలుగు పనులు చేయుచున్న కొలదియు మనస్సుకు రాగము అంటును. దానివలన పనులయందును వాని ఫలితములయందును ఆసక్తి కలుగును. ఇవి కలుగుట సత్కర్మాచరణకు ఆవశ్యకమే గదా అనరాదు. పైన చెప్పిన గుణములు ఉత్సాహమును కలిగించినను బురద నీటి వలె మలినము చెంది నీటిని కల్లోలపరచును. తన వశమున తాను లేకుండా చేయును. నిజమునకు రజోగుణమున్న చోట కలుగునది ఉత్సాహము కాదు, అది ఉద్వేగము, ఆవేశము అనువానితో ఉద్వేగము ఆవేశము అనువానితో మలినమై ఉండును. కార్యసాధనకు ఆవశ్యకమైనది శ్రద్ధ గాని ఉద్వేగాదులు కాదు. శ్రద్ధ ఉన్న చోట తగిన విధముగా ఉత్సాహముండును. అది బురద నుండి పరిశుద్ధి చేయబడిన మేఘజలముల వలె ఉండును. అట్లుండుట సత్వగుణ లక్షణము. ఇక రజోగుణము రాగాత్మకము గనుక రాగద్వేషములను పుట్టించును. వెలుతురు ఉన్న చోట చీకటి ఉండదు. అట్లే సత్వమున్న చోట అజ్ఞానం ఉండదు. ఒక వస్తువుపై వెలుతురు పడినప్పుడెల్లా మరి ఒక వైపున క్రీనీడ రూపమున్న చీకటి ఉండును. అట్లే రాగమున్న చోట ద్వేషముండును. దృష్టి ఒక వస్తువుపై ప్రసరించుట వలన ఇది కలుగును. అట్లు ప్రసరించుటయే రజోగుణ లక్షణము. తాను వెలుగుగా ప్రవర్తించుటయే సత్వగుణ లక్షణము. రాగమున్న చోట ద్వేషముండును కనుక రజోగుణ దోషమున్న చోట తమోగుణ దోషమునకు అవకాశం పుట్టును. రజోగుణము వలన ఈ కార్యము సాధింపవలెను, ఈ ఫలితములను పొందవలెను అను ఆసక్తి పుట్టును. నిజమునకిది శక్తి లేక సంగము. ఇది లోభగుణమును వృద్ధి చేయును. లోభగుణమనగా ఫలితములతో ముడిపెట్టుకొనుట. అప్పుడు ఫలితములను గూర్చిన భయము, బాధ అవి కలుగలేదను దుఃఖము సహజముగా ఏర్పడును. రజోగుణ ప్రభావము వలన లోభముతో పాటు తృష్ణ కూడా ఏర్పడును. తృష్ణ అనగా దప్పిక వంటి స్థితి. దప్పిక కొన్నవానికి జలముల మీద ఆసక్తి వలె ఫలితముల మీద ఆసక్తి ఎక్కువగును. రజోగుణము వలన తమోగుణము తప్పక వానిని స్పృశించును. దాని వలన పొరపాటు పడుట, మోహపడుట కలుగును. వ్యక్తుల కోసము గాని వస్తువుల కోసము గాని విలువల కోసము గాని వ్యామోహపడుట అనగా అందలి అంతర్యామి నుండి దృష్టి చెదిరిపోవుట, అది అజ్ఞానమనబడును. ఈ విధముగా సత్వగుణము వలన జ్ఞానము, రజోగుణము వలన లోభము, తమోగుణము వలన అజ్ఞానము తప్పక కలుగును. సత్కర్మను ఆచరించిన వారికి సత్వగుణము కలుగును. దాని ఫలితములపై దృష్టి ఉన్నవానికి రజోగుణ దోషం ఏర్పడి ఏవేవో చేయవలెనని అనిపించును. చేయుటకు ప్రయత్నించుటలో బంధములేర్పడును. ఉదాహరణకు సత్రము కట్టించుచున్నవాడు కట్టించగలిగినప్పుడే కట్టించును గనుక రుణబాధ కలుగదు. అది సత్వగుణ లక్షణము. ఆ సత్రమునే కీర్తి ప్రతిష్టల కోసమై నిర్మించుటకు పూనుకొనువాడు రజోగుణము గలవాడు. తన స్వంతము కోసమై ఇల్లు కట్టుకొనవలెనని ఆసక్తితో అప్పు చేయువాడు కూడా అట్టివాడే. అప్పు చేసి ఇల్లు కానీ సత్రము కానీ కట్టించినచో ఇల్లంత అప్పుండును. వడ్డీ పెరుగగా ఇల్లు పోవును, శ్రమ మిగులును, దుఃఖము చేతికందును. ఇట్టిదే సత్వగుణమునకు రజోగుణమునకు గల భేదము. 17వ శ్లోకం అయిపోయింది. త్రిగుణముల స్థావరములు అని హెడ్డింగ్ ఇక్కడ. వెన్నెముకపై నిట్ట నిలువుగా నిలబడిన వారు మానవులు. వెన్నెముక వెంబడి గమనించినచో పైభాగము సూక్ష్మలోకములకు స్థానము అనగా స్వచ్ఛతకు, నిర్మలత్వమునకు, ప్రసన్నతకు, జ్ఞానమునకు స్థావరములైనవి వెన్నెముకకు పైభాగమునందలి కేంద్రములు. సత్వగుణ ప్రధానులైన వారికి ఈ ఊర్ధ్వలోకములలోనికి ప్రవేశము, నివాసము సిద్ధించును. ఈ లోకములలో వసించువారిపై శరీరము, మనస్సు, ఇంద్రియములు, ఇంద్రియార్థములు, రాగద్వేషాదులు ప్రభావము చూపవు. సృష్టి వేరుగా కనిపించుట, సృష్టి యందలి ప్రవృత్తులు తమపై ప్రభావము చూపుట ఉండదు. సృష్టికి వెనుకనున్న ప్రకృతియు, దానికి ఆధారముగా నిలబడిన పరమాత్మయు కనిపింతురు. సత్వగుణమునందు ఇంకనూ స్థాయి చిక్కని వారైనను సత్వగుణము వృద్ధి చేయు సత్కర్మలను శ్రద్ధతో, దీక్షతో ఆచరించినచో క్రమముగా ఉత్తమ లోకములలోనికి ప్రవేశింతురు. వెన్నెముక వెంబడి నడుమనున్న కేంద్రములు రాగద్వేషాదులకు తీవ్రమైన కర్మ సంగమునకు స్థావరములు.
రజోగుణ ప్రధానులై జీవించువారు ఈ నడిమి లోకములలో నివసింతురు. కర్మాచరణమునందు తీవ్రమైన అభినివేశము, ఫలితముల ఎడల గాఢమైన ఆసక్తి, లోభము, తీవ్రమైన ఇష్టానిష్టములు, రాగద్వేషములు అను ఆటుపోట్లతో అల్లకల్లోలముతో వీరి జీవితము దుఃఖభాజనమై గడిచిపోవును. పరిస్థితులతోనూ వ్యక్తులతోనూ సమన్వయము సాధించుకొనుట అనున్నది వీరికి ఇంకనూ తెలియని విద్య. వెన్నెముకకు క్రింది భాగమును జఘనము అందురు. జననేంద్రియములు ఈ భాగమున ఉండును. తమోగుణము ప్రధానముగా తమ తత్వమున గలవారికి జీవితమంతయు తిండిపోతుతనముతోనూ నీచమైన కామ ప్రవృత్తులతోనూ గడిచిపోవును. తిండి, నిద్ర, సోమరితనము, శారీరకమైన కామము మాత్రమే ప్రధానమై ఉండును. ఇవన్నీ బరువైనవి. బరువుగా ఉండుట తమోగుణ లక్షణములలో ఒకటి. ఈ బరువుచే ఆకర్షించబడిన జీవితము అంతకంతకు అధోముఖమై దిగజారిపోవుచుండును. ఇందుపై సూక్ష్మలోకములలో నివసించు సత్వగుణ ప్రధానుల ప్రజ్ఞ ఊర్ధ్వముఖమై మోక్షమునకు ఉన్ముఖముగా పయనించును. తమోగుణ ప్రధానుల ప్రజ్ఞ నీచ కామాభిరతిలో అంతకంతకు పతనమై అంధతామిశ్రలోకములలో చెరించును. రజోగుణ ప్రధానుల ప్రజ్ఞ అటు పైకి ఇటు కిందకి కాక మధ్యస్థమై కొట్టుకొనుచుండును. 18వ శ్లోకం అయిపోయింది. నెక్స్ట్ హెడ్డింగు సాధన క్రమము. ఇన్ని స్థితులను అవస్థలను సంభవించుటకు కారణము ఈ ప్రవృత్తులన్నీయూ తనవే అని మానవుడు అనుకొనుటయే. నిజమునకు జీవుడు ఈ ప్రవృత్తులలో దేనికిని వేటికిని కర్త కాడు. సృష్టికి అత్యావశ్యకములగు 3 గుణముల ప్రవృత్తులే అన్ని ప్రవర్తనలకును కారణమగుచున్నవి. తన యందలి గుణములను వేరుగాను తనను వేరుగాను గమనింపగలిగినవాడు తన స్వభావమని తాను అనుకొనుచున్నది తనది కాదనియు, తన యందు పనిచేయుచున్న త్రిగుణముల స్వభావము మాత్రమే అనియు గ్రహించును. ఈ గ్రహింపు ఆధ్యాత్మిక సాధనతో ప్రారంభమగును. తాను చేయుచున్న పనులతో తాదాత్మ్యము చెందుట సంసారబద్ధుడగు సామాన్య మానవుని లక్షణము. సాధన మార్గమున ప్రవేశించిన వాడు త్రిగుణముల స్వభావమును గూర్చియు సృష్టి యందలి వాని అల్లికను గూర్చియు సరి అయిన అవగాహన కలిగించుకొనును. ఆ గుణములే మానవ శరీర నిర్మాణ వ్యూహమునందు ఎట్లు పనిచేయుచున్నవో గమనించుచు ఒక్కొక్క గుణము మానవులయందు ఎట్టి స్వభావములను కలిగించుచున్నదో గమనించును. అట్లే తనయందు త్రిగుణములు వేర్వేరుగా ఎట్టి స్వభావములను ప్రవర్తింపచేయుచున్నవో గమనించును. తన స్వభావమునందలి మంచి లక్షణము చెడ్డ లక్షణములు కూడా తనవి కావనియు త్రిగుణముల ప్రవర్తనమే అనియు అతనికి జ్ఞప్తి ఉండును. ఫలితముగా వాని ప్రవర్తనము ఎడల తాను స్పందించుట ఉండదు. తన ప్రవర్తనము వలన తాను స్పందించుట ఉండదు. ఈ స్థితిలో సాధకుడు త్రిగుణముల ప్రవర్తనమును అనుమతించునే గాని అరికట్టుటకు ప్రయత్నము చేయక కేవలము సాక్షిగా గమనించుచుండును. పనులు కూడా తాను చేయటలేదనియు తన స్వభావము చేయించుచున్నదనియు ఆ స్వభావమునకు కారణము త్రిగుణములనియు గ్రహించును. చేయుచున్నది తను కానప్పుడు వానిని అరికట్టవలసిన ఆవశ్యకత లేదని కూడా గ్రహించి జరుగుచున్న పనులను జరుగనిచ్చును. తాను త్రిగుణములకును తన స్వభావమునకును అతీతుడనని జ్ఞప్తియందుంచుకొనును. ఈ అతీతుడైన తాను అందరియందు ఉన్న తానే అనియు క్రమముగా అనుభూతమగును. దీనినే భగవానుడు అట్టివాడు నా భావమును పొందును అని చెప్పెను. 19వ శ్లోకం అయిపోయింది. అలాగే మన రికార్డింగ్ నెంబర్లో 100 అయిపోయింది.